Hey guys, welcome back. అందరికీ నమస్తే. దిస్ ఇస్ వంశీస్ 24. ఆఫ్టర్ లాంగ్ టైం వాడు కాల్ చేసి కలుద్దాం రా అన్నాడు. సో దుబ్బాలో ఉంటాడు, మనం ముప్పల్కి వెళ్దాం, వాడిని కలుద్దాం. కలిసాక రేపు సండే మేబీ కోహెడాకి వెళ్ళొచ్చు, అక్కడ అప్డేట్ ఇస్తా. సో మనం జర్నీ స్టార్ట్ చేసేద్దాం. హెల్మెట్ అంతా సెట్ చేసుకున్నాం, మనం స్టార్ట్ అయిపోదాం. నేను రాను అని ఎంత చెప్పినా కూడా వాడు వినట్లేదు. బికాజ్ చాలా రోజులు అవుతుంది, ఎందుకో కలవాలని ఉంది నాకు అని మాట్లాడుతున్నాడు. నేను మస్తు రీజన్ చెప్పినా, నా దగ్గర పైసలు లేవు అది ఇది అని. నేను పైసలు కొడతారా బాయ్, నువ్వు రా, నీకు రావడానికి ఎందుకు బరువు అంటే, సర్లే నీ సరదా నేను ఎందుకు కాదనాలని స్టార్ట్ అవుతున్నాను. చూద్దాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీస్ 24. ముందు క్లిప్స్ చూసినట్టయితే మీకు అర్థమైండొచ్చు, బట్ ఇది ఆఫ్టర్ 2 days. సాటర్డే రికార్డ్ చేసినది, సాటర్డే నైట్, సండే, మండే, ట్యూస్డే ఈరోజు. సో మనం కార్తిక్ని మొత్తానికి అయితే కలుసుకున్నాం. ఈజ్ బ్యాక్. ఆ రోజు లైట్ రాలేదు, మొత్తం దుబ్బిని చేపియాలి. ఇప్పుడు మేబీ రామ్కోటిలో చేపిస్తా, లేకపోతే లేదు. ఇట్లా కోహెడా గుట్ట కూడా చూసేసుకొని వెళ్ళిపోదామని వచ్చిన. సో చూసేసుకొని ఇవి కలర్లు ఇవన్నీ కొత్తగా వేసారు, అప్పుడు లేకుండే. సో ఇట్లుంటుంది. దర్శనం అయితే అయిపోయింది. గుడి చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ టైమ్స్లో వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేసిన దాని తర్వాత కోహెడా వ్యూ ఖచ్చితంగా చూడాలి మీరు. ఇప్పుడు సంగీకి ఎట్లా మనం వ్యూ, ఇదంతా వ్యూ. సంగీ ఎలా అనిపిస్తుంది, ఆడ ఉన్నది, ఆడ కనిపించేది సంగీ. అక్కడ వైట్ కలర్ వీడియో టెంపుల్ అమ్మ. సో ఇది మార్నింగ్ రావాలనుకుంటే తొందరగా వస్తే మనం సన్ రైజెస్ చూడడానికి వస్తుంది. చాలా బాగుంటుంది. నాకు ఆ ఓఆర్ఆర్ వ్యూ కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది ఎందుకో. అంటే ఆ కొండలు అవి మస్తు అనిపిస్తాయి, నాకు మస్తు అనిపిస్తుంది. కొండలు కూడా, ఈ హై ప్లేస్ కొంచెం ఉంటుంది హై, కానీ చాలా బాగుంటుంది, మస్తు వ్యూ. మనము కొంచెం అటు స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఓఆర్ఆర్ వ్యూ ఉంటుంది, అది కూడా చూపి. ఇట్లా వచ్చినాం అనుకో, ఇక్కడ ఒక వ్యూ. ఫస్ట్ నాకు నచ్చే వ్యూ ఇది. ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళేది పైనకి ఓఆర్ఆర్ వ్యూ చూడడానికి వెళ్తారు. ఇప్పుడు 2 క్లిప్స్ ఇట్లా చూపిస్తా, 2 seconds అట్లా. నేను వచ్చినప్పుడు ఇదంతా ఎండిపోయి ఉండే, ఇది మాన్సూన్ కాబట్టి మనకి మొత్తం పచ్చగా ఉంది, చూడడానికి కూడా కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ వ్యూ. ఆ కొండ మీద కూర్చొని ఫోటోలు తీస్తారు అన్నమాట ఎక్కువ. ఆడ పైన ఇంకోటి కూడా ఉంటుంది కదా, రాక్స్ పెద్ద పెద్దవి, ఇవి ఎక్కి రావాలి, ఇక్కడికి రావాలి. అండ్ ఇది ఓవరాల్ వ్యూ. పైన కూడా ఉంటుంది, పైనకి నేను ఎప్పుడు పోలేదు, ఇప్పుడు ఈసారి పోతా. నేను 3 times ఏమి వచ్చిన, 3 times కూడా పోలేదు, కానీ ఈ టైం పోవాలి, పోయి చూస్తా ఈసారి ఎట్లా నాన్న. అండ్ ఇది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ హై ప్లేసెస్కి వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి హైదరాబాదీ పీపుల్. ఇది మొత్తం ఎట్లుందిరా పోయినా, ఎట్లరా మన మొక్కలు చక్కగా ఇప్పుడు బాగుంది. బాగుంది. ఏం లేవు మా దగ్గర. అసలు ఇది మోస్ట్ పాపులర్ వ్యూ అన్నమాట కోహెడాలో. అందరు ఈ వ్యూ కోసమే వస్తారు. ఓవరాల్ కనిపిస్తుంది, మస్తు ఉంది ఇక్కడ. నేను రాయి మీద కూర్చున్నా ఇప్పుడు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, బ్రీజ్ అంతా. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇదే ఇంకా కోహెడా వ్యూ అంతే. రాళ్ళెక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మధుర వచ్చిన వావ్. ఇంకా ఈ వెదర్కి, ఈ గాలికి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది.
ఇది రకమైన ఫీలింగ్ కాదు. లంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లీలా బాలా